అందరికీ నమస్తే అండి. మేము కాకాని తోట అని ఉంటుందండి, అక్కడికి వెళ్ళాము. ఇది ముస్లింలకు సంబంధించిన తోట అన్నమాట. కాకానిలో శంకర్ హాస్పిటల్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలండి. అంటే ఫ్లైఓవర్ కాకుండా కింద చిన్న రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్లో నుంచి వెళ్తే రెండో టన్నల్ అన్నమాట. శంకర్ హాస్పిటల్ ముందు ఒక టన్నల్ ఉంటుంది, అది కాకుండా దాని తర్వాత నుంచి రెండోది అన్నమాట. అందులో నుంచి రోడ్డు దాటి అటు పక్కకి వెళ్ళామనుకోండి, అక్కడ వచ్చిద్ది అనమాట ఈ బాబా గారి ఇది మసీదు. ఇక్కడికి అందరూ కోరుకున్న కోరికలు అన్నీ తీర్చుకున్నాక ముస్లిమ్స్ ఎవరైనా ఏ మతం వాళ్ళైనా వెళ్ళొచ్చండి, హిందువులు కూడా వెళ్ళొచ్చు. మాకు తెలిసిన వాళ్ళు మొక్కుకున్నారు, ఇట్లాగా పోతుని మొక్కుకున్నారనమాట. ఇంకా అందరూ ఇట్లాగా వాయిద్యాలతో వచ్చి గుడి చుట్టూ ఇట్లాగా తిరుగుతున్నారు. వాళ్ళు తెచ్చుకున్నవి అట్లాగా మన హిందువులు ఎట్లాగ తిరుగుతారో వాళ్ళు కూడా అట్లాగే తిరుగుతున్నారండి. 3 సార్లు తిరుగుతున్నారు. ఇంకా దీపారాధన చేస్తున్నారండి, అగరొత్తులు వెలిగిస్తున్నారు, అన్ని పూజలు చేస్తున్నారు. కానీ పసుపు కుంకుమ ఒకటే వేయట్లేదండి, వాళ్ళు గంధం ఇస్తున్నారు. గంధము తీసుకొచ్చి అది వాటర్లో కలిపి మగవాళ్ళని అయితే లోపల ఉంటారండి. బాబాది పెద్దది, దాన్ని ఏమంటారో తెలియదు, చాలా ఒక 10 అడుగుల బార్ ఉందండి. దాని మీద ఒక గ్రీన్ క్లాత్ కప్పు ఉంచుతారు. మగవాళ్ళు అయితే గంధం నీళ్ళు కలిపి దాని మీద చల్లుతారనమాట. ఇదిగోండి అట్లా మ్యూజిక్ వచ్చిద్ది, వాళ్ళు వస్తారు అని చెప్పి సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను. వాళ్ళేమో ఎంతసేపటికి రావట్లేదు, అక్కడే వాయిస్తున్నారు. ఇంకా ఇట్లా లైన్లో నుంచున్నామండి. ఆడవాళ్ళు అయితే ఇట్లాగ లైన్లో నుంచి వెళ్ళిపోవాలి, మగవాళ్ళు అయితే ఇక్కడ రీల్స్ కనపడుతుంది చూసారా, అందులో నుంచి లోపలికి కూడా వెళ్ళొచ్చు అన్నమాట. ఇలాగా మన భారతదేశం అంటేనే సర్వమత సమ్మేళనం కదండి. హిందూ ముస్లిం బాయి అన్ని మతాలు సమానమేనని నమ్ముతాం కదా. మేమైతే కనుక అన్ని దగ్గరికి వెళ్తామండి. ఇంకా ఈ బాబా గారి దగ్గర తాయెత్తులు అవన్నీ వేయించుకోవడానికి కూడా వెళ్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా కోరికలు నెరవేరుతాయి కదా, మొక్కుకుంటారు కదా, అట్లాగా మొక్కులు ఇలా తీర్చుకుంటున్నారు. చాలా బాగుందండి. మన సాంప్రదాయంలో ఎలా చేసుకుంటారో వాళ్ళు కూడా వాళ్ళ సాంప్రదాయంలో అట్లాగే చేసుకుంటున్నారండి. మనకున్నాయే వాళ్ళకి చాలా ఉన్నాయి, చూపిస్తాను. ఇంకా మ్యూజిక్ అంతా చాలా ఉంటే తగ్గించేసి అక్కడ నిజంగా ఎలా జరుగుతుందో మీకు కూడా కనిపించింది తెలిసిద్దని అట్లాగా వదిలేశానండి. ఇంకోండి నాకు చిన్నప్పటి నుంచి ఇట్లాగా బ్యాండ్ మేళం మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి. నేను చిన్నప్పటి నుంచి ఇంతేనండి, ఎప్పుడు ఏ మతంలో ఎట్లాగా ఉన్నా కానీ అందరికి ఫ్రెండ్స్ దగ్గరికి అలాగే వెళ్ళిపోతాను అనమాట. మేము చిన్నప్పుడు ఇట్లాగే కాలవొడ్డున ఉండేవాళ్ళము. నడుచుకుంటూ వెళ్తే కాలవొడ్డు చివరి దాకా వెళ్ళిన తర్వాత హరిజన్ వాడ అని వచ్చింది అనమాట. అక్కడ ప్రైమరీ స్కూల్ ఉంటుంది. ఫస్ట్ నుంచి 5th వరకు అక్కడ చదువుకున్నాను. అక్కడ మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట. చర్చిలో పెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ చుట్టాలది, అయినా కానీ వాళ్ళు స్కూల్కి రాలేదు. అక్కడ పెళ్ళి జరుగుతుంది, అక్కడ ఉన్నారంటే వెళ్ళాము చర్చికి. అయితే నేను చర్చికి వెళ్ళగానే అక్కడ మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి పెళ్ళి మొత్తం చూస్తున్నాను అనమాట, ఫస్ట్ నుంచి చివరి వరకు. అప్పుడు మేము పొద్దున్న 10:30కో 10కో బ్రేక్ బెల్ ఉంటుందండి. ఆ బ్రేక్ బెల్లో వెళ్ళామన్నమాట. అయితే నాకు చెప్పకుండా నా వెనక నుంచి మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి వాళ్ళ స్కూల్కి వచ్చేసారండి. నేను మాత్రం రాలేదు. ఆ పెళ్ళి అయ్యేపాటికి లంచ్ బ్రేక్ అయిపోయిందనమాట. అప్పుడు లంచ్ బెల్ కట్టే ముందు స్కూల్కి వచ్చాను. అప్పుడు మా హెడ్ మాస్టర్ గారు చూసి, ఎప్పుడో బ్రేక్ బెల్ వెళ్ళావు, ఇప్పుడు దాకా వచ్చావు ఏంటి అని అడగకుండా రాగానే వచ్చావా అని అప్పుడు బెల్ కొట్టాలనేవాళ్ళు అనమాట. లంచ్ బ్రేక్ బెల్ కొట్టాలి, ఆ బెల్ కొట్టమన్నారండి. అట్లాగా బెల్ కొట్టేశాను. అప్పుడు ఏమనలేదు మా మాస్టర్ గారు. ఇదిగోండి ఇదే అక్కడ వీడియో తీసినప్పుడు ఆ పేరు నాకు గుర్తులేదండి. మొత్తం ఎంట్రన్స్ అట్లాగే ఉంటుంది. ఇక్కడ బండ్లు అన్నీ పెట్టుకోవాలి, లారీలకి బైకులకి అన్నిటికి కూడా పూజ చేస్తున్నారనమాట. ఇక్కడ ప్రసాదంగా తీపి బూంది అవన్నీ ఇస్తున్నారండి. ఇంకా కొబ్బరికాయ, అగరొత్తులు, గంధము ఇస్తున్నారు. అవి 50 రూపాయలు అనమాట. ఇంకా దర్శనానికి వాటికి ఏం ఛార్జీలు ఏమి అక్కర్లేదండి. ఇదిగోండి మనం ఎట్లాగా మొక్కు తీర్చుకున్న తర్వాత వంటలు చేసుకుంటాం కదా, వాళ్ళు కూడా ఇక్కడ అట్లాగా తోటలో వంటలు చేసుకొని అందరూ కలిసి చుట్టాలందరూ భోజనం చేసి అట్లాగా రావటమేనండి. ఇదిగోండి మా వారు ఫోన్ చూసుకుంటున్నారు. ఇంకా అందరూ వచ్చారండి, వాళ్ళందరూ చుట్టాలు
ఎందుకులే వాళ్ళని చూపించడం నేను పెద్దగా ఎవరిని చూపించనండి. ఇదిగోండి అక్కడ బావి అనమాట. బావి చుట్టూ కాళ్ళు కడుక్కోవడానికి వెళ్తారు. ఎవరు కనపడకుండా అట్లా బ్లూ దాంతో రేకుతో కట్టేశారు. ఇంకా అక్కడ విసునకర్రలు, టోపీలు అవన్నీ కూడా అమ్ముతున్నారండి. 2 తీసుకున్నాము, చాలా బాగున్నాయి, 20 రూపాయలే. కానీ అసకాలం కదండి, పెద్దగా గాలి ఆడలేదు. ఇదిగోండి ఇది మేము ఇంకా రెండోసారి లోపల ఊరికి ఇదిగోండి అక్కడ ఉంటారు నిజమైన బాబా అక్కడ దగ్గర. ఇంకా వీడియో తీసుకోవడానికి ఇట్లాగ వచ్చామండి. ఇంక ఇక్కడ ఎలా ఉండిద్దో ఏంటో మీకు చూపిస్తానికి. అంటే నేనే ఇప్పుడు వరకు వెళ్ళలేదు కదా, కొత్త కదా. అదిగోండి తీపి బూంది అంటే అదే కొత్తగా. మీరు ఎవరికి కూడా కొంతమంది తెలిసి ఉండదు, ఇలాగ చూస్తారని వీడియో తీసుకొచ్చానండి, ఏమనుకోవద్దు. ఇక్కడ వాటరును మజ్జిగన్న ఏమైనా తాగుదామని వచ్చాము. ఇదిగోండి ఎవరు పడితే వాళ్ళు అట్లా చేతులు పెట్టేసి ముంచుకోకుండా అట్లా ఒక ఆవిడ ఉండి గ్లాసులో వాటర్ పోస్తున్నారండి. చెమటలు కారిపోతున్నాయండి. అలా అలా అనుకోకూడదు. మజ్జిగ తాగడానికి వచ్చామండి. ఇదిగోండి ఆ షాప్ దగ్గర మజ్జిగ తాగాము. ఇంకా మొక్కు అంటే వాళ్ళేమో పొద్దున్నే రమ్మన్నారండి. ఇంకా మొక్కు తీర్చుకొని ఇంక వంటలో ఎన్ని చేసేపటికి కొంచెం టైం పట్టిద్ది కదా. అంతలోకి మనకి ఫ్రెండ్స్ ఇక్కడ మన చుట్టాలనుకోండి, సరదాగా ఏదైనా మాట్లాడుకుంటాం కదా. ఫ్రెండ్స్తో పెద్దగా ఏం మాట్లాడతామని కొంచెం సేపు అక్కడ ఇక్కడ తిరుగుతున్నాం అనమాట. లోపలన్నీ ఇట్లా ఉంటుంది, చెట్లు అవన్నీ. తోట అంటే నిజంగా తోటేనండి, చాలా బాగుంది, అసకాలమైన చల్లగా ఉంది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.